హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మిల్లర్స్ గర్ల్ అనే స్వార్థపూరితమైన రొమాంటిక్ లవ్తో సాగే హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకోబోతున్నాం. స్టోరీలోకి వెళ్లే ముందు కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక మూవీలకు వెళ్తే ఓపెన్ సీన్లో ప్యాలెస్ లాగా ఉండే ఒక పెద్ద భవనాన్ని చూపిస్తారు. అందులో కైరో అనే అమ్మాయి ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు బిజినెస్ల వల్ల కైరోను విడిచిపెట్టి వేరే దేశంలో సెటిల్ అవుతారు. ఇక కైరో తన స్టడీస్ను పూర్తి చేసుకుంటూ వివిధ స్టోరీలకు సంబంధించిన బుక్స్ని చదువుతూ తను కూడా ఒక రైటర్ అవ్వాలని డిసైడ్ అవుతుంది. అందుకోసం మిల్లర్ అనే ఒక రైటర్ ఇచ్చే క్లాస్లో జాయిన్ అవ్వడానికి వెళ్తుంది. అయితే మిల్లర్ విషయానికి వస్తే అతను ఒక ఫేమస్ రైటర్ అవ్వాలని అనుకుంటాడు. కానీ ఆ సమయంలో అతనికి పెళ్ళవ్వడం వల్ల, ఇంకా అతను పెళ్లికి ముందు రాసిన బుక్స్ పెద్దగా ఫేమస్ కాకపోవడం వల్ల తన ఆశను వదులుకొని రైటర్ అవ్వాలనుకున్న కొంతమంది స్టూడెంట్స్ ని ప్రేరేపిస్తూ టీచింగ్ చేస్తూ ఉంటాడు. ఈ విధమైన జీతం కలిగిన మిల్లర్ దగ్గరికి కైరో వెళ్లి తన పేరు చెప్పుకొని అతనికి పరిచయం చేసుకుంటుంది. అప్పుడు మిల్లర్ కైరోతో, హాయ్ కైరో, నా పేరు మిల్లర్ అని అనగా, దానికి కైరో అతనితోటి, నాకు మీరు తెలుసు, ఇదివరకు మీరు రాసిన ఒక బుక్ ని కూడా చదివాను. నా ఫ్రెండ్ విన్ని మీరు ఇక్కడే క్లాసులు తీసుకుంటున్నారని చెప్పడంతో నేను మీ వద్ద జాయిన్ అవ్వడానికి వచ్చానని అంటుంది. అది విన్న మిల్లర్ కైరో తోటి, నేను ఎప్పుడో రాసిన బుక్స్ ని మీరు ఇంకా చదువుతున్నారంటే అది నాకు చాలా సంతోషంగా ఉందని అంటూ ఉండగా ఆ సమయంలోనే విన్ని అక్కడికి వస్తుంది. అప్పుడు కైరో మిల్లర్ తోటి, సరే మిమ్మల్ని తర్వాత కలుస్తానని చెప్పి విన్నీతో టైం స్పెండ్ చేయడం కోసం ఆమెతో బయటికి వెళ్తుంది. ఇక మిల్లర్ కైరో తీసుకొని వచ్చిన బుక్స్ లో శృంగారపూరితమైన కథతో సాగే ఒక బుక్ ని చూసి అది తీసుకొని చదువుతూ ఉంటాడు. ఆ టైంలోనే అక్కడ జిమ్ టీచర్ గా పనిచేసే బోరిస్ అనే వ్యక్తి మిల్లర్ దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నారని అడుగుతాడు. దానికి మిల్లర్, ఏం లేదు, బుక్ చదువుతున్నానని అంటాడు. అప్పుడు బోరిస్ ఆ బుక్ ని తీసుకొని అందులో శృంగారంతో సాగే కథని గట్టిగా చదువుతూ ఉంటాడు. అందుకు మిల్లర్, ఇది ఒక అమ్మాయి తీసుకొని వచ్చిన బుక్ అని చెప్పి అతని దగ్గర నుండి బుక్ ని తీసుకుంటాడు. అప్పుడు బోరిస్ మిల్లర్ తోటి, ఈ ఏజ్ లో స్టూడెంట్స్ ఇలాంటి బుక్స్ ని చదువుతూ శృంగారం గురించి తెలుసుకోవడంలో తప్పేమి లేదని అంటూ నవ్వుతాడు. దానికి మిల్లర్ కూడా, అవును, అది నిజమే అని బోరిస్ తో అంటాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి మిల్లర్ తన వైఫ్ తో డ్రింక్ చేద్దామని అనుకుంటాడు. తన వైఫ్ పేరు బెట్రేస్. ఆమె ఒక రచయిత కూడా. బెట్రేస్ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు బుక్స్ ని రాస్తూ ఒక రైటర్ గా ఫేమస్ అవుతుంది. అలా స్టోరీలను రాస్తూ బిజీగా ఉన్న టైంలో మిల్లర్ తన వైఫ్ తోటి డ్రింక్ చేద్దామని అడుగుతాడు. అందుకు బెట్రేస్ కొంత సమయం తర్వాత తన హస్బెండ్ తో డ్రింక్ చేయడానికి ఒప్పుకుంటుంది. అలా ఇద్దరు డ్రింక్ ని తాగుతూ ఒకరికొకరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అలా ఉండగా ఆ టైంలోనే బెట్రేస్ కి ఫోన్ కాల్ వస్తుంది. అప్పుడు బెట్రేస్ మిల్లర్ తో, ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత టైం చూసుకొని నీ వద్దకు వస్తానని చెప్పి మిల్లర్ ని నిరాశపరుస్తుంది. ఇటువైపు కైరో తన ఇంటికి వచ్చిన విన్నీతో సరదాగా కబుర్లు మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలలో విన్ని కైరోని, ఇంతకీ నువ్వు ఎలాంటి బుక్ రాయాలనుకుంటున్నావని అడుగుతుంది. దానికి కైరో, నాకంతగా అనుభవం లేదు, ఎలాంటి కథను ఎంచుకోవాలో, అది ఎలా స్టార్ట్ చేయాలో అని ఆలోచిస్తున్నానని అంటుంది. అందుకు విన్ని కైరో తోటి, అయితే టీచర్ కి స్టూడెంట్ కి మధ్య జరిగే స్టోరీని రొమాంటిక్ గా రాయు, అందుకోసం నువ్వు మిల్లర్తో సమయం గడపమని అంటుంది. అది విన్న కైరో, ఈ ఆలోచన కూడా బాగానే ఉంది కదా అని ఒక కథని ఆలోచించి తను అనుకున్నట్టుగానే ప్రతిరోజు మిల్లర్తో గడుపుతూ అతనితో టైం పాస్ చేస్తూ రోజు రోజు గడిపే సమయాన్ని బుక్ లో వేరే పేర్లతో రాయడం మొదలు పెడుతుంది. అలా వీళ్ళిద్దరి మధ్య టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్ పోయి అది కాస్త ఫ్రెండ్ గా ఉండే రిలేషన్ లా మారుతుంది. అలా వారం రోజులు గడిచిపోతాయి. అయితే ఒకరోజు కైరో ఎప్పటిలాగే క్లాసులు వినడం కోసం మిల్లర్ దగ్గరికి వెళ్తుంది. కానీ మిల్లర్ తన వైఫ్ తోటి టైం స్పెండ్ చేయడం కోసం వారం రోజులు లీవ్ పెట్టుకొని ఇంటికి వెళ్లే హడావిడిలో ఉంటాడు. అది గమనించిన కైరో, ఇంత హడావిడి చేస్తూ ఎక్కడికి వెళ్తున్నారని మిల్లర్ని అడుగుతుంది. దానికి అతను కైరో తోటి, నేను వారం రోజులు సెలవులు తీసుకున్నాను, మీరు కూడా ఈ వారం రోజులు రిలాక్స్ అవ్వండి అని అంటాడు. అందుకు కైరో మిల్లర్ దగ్గరికి వెళ్ళి, ఈ వారం రోజులు మీరు ఏం చేస్తారో నాకు చెప్పండి, ఎందుకంటే నేను ఒక నవల బుక్ని రాయడం మొదలుపెట్టాను. ఆ బుక్లో రాసే ప్రతి అక్షరాలు మీ గురించి, మీతో గడిపిన క్షణాల గురించి తెలియజేస్తూ ఉంటాయి. సో దీనికి మీరు ఒప్పుకుంటారా అని అడుగుతుంది. అప్పుడు మిల్లర్, నా గురించి రాయడానికి అంతగా ఏముంది, అయినా నన్నే ఎంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, సరే అయితే నువ్వేం రాయాలనుకుంటున్నావో అది రాయు అని కైరోతో అంటాడు. అది విన్న కైరో చాలా సంబరపడుతుంది. కానీ ఈ గ్యాప్లో ఆమె తన ఫోన్ని మిల్లర్ బ్యాగ్లో కావాలనే వేస్తుంది. అదంతా గమనించిన విన్ని మిల్లర్ వెళ్ళిపోయాక మిల్లర్ కైరోతో ఇంటిమెంట్ అవుతున్నట్టు రొమాంటిక్ గా తన బాడీతో చూపిస్తూ కైరోని ఆట పట్టిస్తూ ఉంటుంది. అది చూసిన కైరో విన్నీని, అలా చెయ్యకు ఆపో అని అంటూనే లోపల ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే బోరిస్ అక్కడికి రావడంతో ఇక వాళ్ళిద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో కైరో ఇంటికి వెళ్ళిన మిల్లర్ కి అతని బ్యాగ్ లో ఉన్న తన ఫోన్ కోసం ల్యాండ్ లైన్ నుండి తన ఫోన్ కి కాల్ చేస్తుంది. అప్పుడు మిల్లర్ కాల్ లిఫ్ట్ చేసి ఎవరు మాట్లాడేది అని అడుగుతాడు. దానికి కైరో, నేను కైరోని, అది నా ఫోనే, అనుకోకుండా మీ బ్యాగ్ లో పడినట్టు ఉందని అంటుంది.
అందుకు మిల్లర్ కైరోని, ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా, మీరు ఉండే ప్లేస్ కూడా నాకు తెలుసు, మీ ఫోన్ని మీ ఇంటి వద్దకు వచ్చి ఇస్తాను, ఈ టైంలో మీకు ఓకేనా అని అడుగుతాడు. దానికి కైరో మిల్లర్ తోటి, సరే రండి, కానీ వర్షం పడుతుంది, కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అలా కొద్ది సమయం తర్వాత మిల్లర్ కైరో ఇంటికి వెళ్తాడు. అక్కడ కైరో మిల్లర్ని ఇంట్లోకి రమ్మని ఇన్వైట్ చేయగా దానికి మిల్లర్ అంగీకరించకుండా కైరోనే బయటికి రమ్మంటాడు. దాంతో కైరో రొమాంటిక్గా మిల్లర్ దగ్గరికి వెళ్ళి కావాలని అతన్ని టెంప్ట్ చేసి కిస్ చేసేలా చేసుకుంటుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి తన స్టూడెంట్ అయిన కైరోని కిస్ చేసినందుకు మిల్లర్ చాలా బాధపడుతూ ఉంటాడు. అది గమనించిన బీట్రెస్ మిల్లర్ని ఏమైంది అలా ఉన్నావని అడుగుతుంది. దానికి అతను తన వైఫ్ తోటి ఏం కాలేదు, నా పని చూసుకుంటున్నానని అంటాడు. ఆ టైంలోనే మిల్లర్కి కైరో తను రాసే బుక్ స్టోర్లో నుంచి ఒక సంఘటనకు సంబంధించిన స్టోరీని మెయిల్ చేస్తుంది. ఇక మిల్లర్ ఆ స్టోరీని చదవడానికి బయటికి వెళ్ళి తన ప్రైవేట్ ల్యాబ్లో ఆ స్టోరీని ప్రింట్ తీసుకొని చదవడం మొదలు పెడతాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటిదంటే, మిల్లర్ కైరో ఇంటికి వెళ్ళినప్పుడు అతనిని కైరో లోపలికి తీసుకెళ్లి తన లోపల ఉన్న భావాలను మిల్లర్తో రొమాంటిక్గా పంచుకుంటుంది. అప్పుడు మిల్లర్ అదంతా విన్న తర్వాత తనలో ఉన్న చీకటి ప్రపంచాన్ని బయటికి తీసి కైరోని బెడ్ మీద పడుకోబెట్టి ఆమెతో డీప్గా ఇంటిమేట్ అవుతాడు. ఈ విధంగా సాగే సంఘటనని కైరో వేరువేరు పేర్లతో చాలా న్యూడ్గా స్టోరీ రాస్తుంది. అది చదువుతున్న మిల్లర్ ముందుగా అయోమయంలో పడ్డా గానీ స్టోరీని మొత్తం చదువుతూ ఉండే సమయంలో కైరో రాసిన పచ్చిబూతు పదాల వల్ల టెంప్ట్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కైరో ఎప్పటిలాగా మిల్లర్ క్లాస్లో వినడానికి వెళ్తుంది. కానీ అక్కడ మిల్లర్ కైరో తోటి, నువ్వెందుకు ఇలాంటి స్టోరీలు రాశావు, ఇది రాయడం ఇక ఆపేసేయి, కావాలంటే నువ్వు వేరే రచయితని చూసుకొని అతని ద్వారా మళ్ళీ స్టోరీని రాసుకోమని అంటాడు. దానికి కైరో, ఎందుకు, ఏమైంది, మిమ్మల్ని అడిగే నేను మీ ద్వారా స్టోరీని రాశాను, ఇప్పుడు ఇలా ఎందుకు అంటున్నారని అంటుంది. అది విన్న మిల్లర్, నువ్వు నా విద్యార్థివి, నేను నీ గురువుని, అంతేకాని మన మధ్య వేరే ఉద్దేశంతో కూడిన సంబంధాలు ఉండవద్దని అంటాడు. అందుకు కైరో, మీరు ఇలా మాట్లాడడానికి నాకు కారణం తెలియదు, నేను రాసిన స్టోరీని మీరు చదువుతూ ఉండగా మీకేమైనా ఫీలింగ్స్ వస్తే చెప్పండి, కావాలంటే దాని గురించి మనం చర్చిద్దామని అంటుంది. ఆ మాటలకి మిల్లర్ ఏం సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉంటాడు. అప్పుడు కైరో మిల్లర్ తోటి, మీరు రచయితగా ఫెయిల్ అయి మీకు నచ్చని జీవితాన్ని జీవిస్తున్నారు, మీ జీవితంలాగే నా జీవితం కూడా అవ్వాలనుకుంటే నేను అలా జరగనివ్వను, అయినా ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలిపెట్టనని బాధతో చెప్పి కోపంతో అక్కడి నుండి వెళ్తుంది. అదే రోజు రాత్రి మిల్లర్ కైరో మాట్లాడిన మాటలకి ఏం చేయాలో అర్థం కాక తన వైఫ్ ముందు టెన్షన్తో మందు తాగుతాడు. అప్పుడు అది చూసిన బీట్రెస్, ఏమైంది, ఏదో షాక్కి గురైనట్టు చాలా టెన్షన్గా ఉన్నావని మిల్లర్ని అడుగుతుంది. అందుకతను, ఒక స్టూడెంట్ ఒక నవలని రాసి నేను ఊహించని విధంగా షాక్ ఇచ్చిందని తన వైఫ్తో అంటాడు. దానికి తన వైఫ్ మిల్లర్ దగ్గరికి వస్తూ ఆ నవల ఏంటితో చెప్పమని అడుగుతుంది. అప్పుడు మిల్లర్ ఆ స్టోరీ స్టూడెంట్ అండ్ టీచర్ల మధ్య జరిగే ఎఫైర్తో సాగుతుందని తన వైఫ్ తోటి చెప్పి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ స్టోరీని బీట్రెస్ తన హస్బెండ్ మాటల ద్వారా తన కళ్ళ ముంగట జరుగుతున్నట్టు ఊహించుకొని ఆ టైంలో తన హస్బెండ్ తో లిటిల్ బిట్ గా ఇంటిమేట్ అవుతుంది. ఇటువైపు కైరో మిల్లర్ తో జరిగిన సంభాషణను విన్నీతో షేర్ చేసుకుంటూ డ్రింక్ చేస్తూ బాధపడుతుంది. నేను రాసిన స్టోరీ వల్ల మిల్లర్ ఏ విధంగా అనుభూతి చెందాడో గాని అతని వల్ల నేను చాలా సఫర్ అవుతున్నానని కైరో విన్నీతో అంటూ ఇక్కడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే పనిని కైరో విన్నీతో చేస్తుంది. అదేమిటంటే కైరో విన్నీతో రొమాంటిక్ గా కిస్ చేస్తూ ఒక ఫోటో తీసుకుంటుంది. అలా ఫోటో తీయడం వల్ల విన్నీ కైరోని దూరం నెడుతుంది. అయితే నిజానికి కైరో అండ్ మిల్లర్ల మధ్య అసలు జరిగిందేందో జరగనిదేందో అనే విషయాలు మొత్తం విన్నీకి తెలుసు. వాటిని బయటపడనివ్వకుండా కైరో విన్నీతో ఈ విధంగా చేసి ఒక ఫోటో తీసుకొని విన్నీని తన అదుపులో పెట్టుకుంటుంది. అయితే దీనివల్ల కైరోకి కలిగే లాభం ఏంటిదని ఆలోచిస్తే ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటంటే కైరో రాసిన స్టోరీ మిల్లర్ కి తనకి మధ్య నిజంగా జరిగిందని ఆ స్టోరీని వైస్ ప్రిన్సిపల్ కి పంపిస్తుంది. దాంతో ప్రిన్సిపల్ అది చదివాక మిల్లర్ కి కాల్ చేస్తుంది. అప్పుడు ఆ ఫోన్ కాల్ ని బీట్రెస్ లిఫ్ట్ చేసి బాత్రూమ్ లో ఉన్న తన హస్బెండ్ కి ఇస్తుంది. ఇక మిల్లర్ ప్రిన్సిపల్ మాటల ద్వారా కైరో ఏం చేసిందో తెలుసుకుంటాడు. అదే విషయాన్ని మిల్లర్ తన వైఫ్ తోటి కైరో రాసిన స్టోరీని మార్పులు చేసి అది నిజంగా మా మధ్య జరిగినట్టు ప్రిన్సిపల్ కి స్టోరీని పంపించింది. ఒకవేళ కైరో అది నిజంగా మా మధ్య జరిగిందని నిరూపిస్తే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారని అంటాడు. అందుకు బీట్రెస్ మిల్లర్ ని, అది నిజమైతే నువ్వు కోల్పోయేది ఉద్యోగం మాత్రమే కాదు, నిజం చెప్పు, మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా అని అడుగుతాడు. దానికి మిల్లర్ ఏం జరగలేదని అంటాడు. ఇక తర్వాత రోజు ప్రిన్సిపల్ కైరోని మిల్లర్ని వేరువేరుగా కూర్చోబెట్టి అసలు జరిగింది చెప్పమని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరుగా మా మధ్య టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్ మాత్రమే ఉందని మిల్లర్, లేదు టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్ కాక మిస్టర్ మిల్లర్ నాకు చాలా దగ్గర అయ్యారని కైరో, నేను తనకి ఒక టీచర్ గా స్టోరీ రాయడానికి హెల్ప్ చేస్తున్నానని అనుకున్నా కానీ తనేమో నా మీద స్టోరీ ఈ విధంగా రాస్తుందని అనుకోలేదని మిల్లర్, మా ఇద్దరి మధ్య జరిగే సంఘటనల గురించి నేను మిస్టర్ మిల్లర్ ని అడిగి రాయడం మొదలు పెట్టానని కైరో, ఈ విధంగా ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు.
అప్పుడు ప్రిన్సిపల్ తన ఫోన్ ఇవ్వడానికి మీరు కైరో ఇంటికి వెళ్ళారు, అక్కడ ఏం జరిగిందని మిల్లర్ని అడుగుతుంది. దానికి మిల్లర్ నేను ఫోన్ మాత్రమే ఇచ్చేసి తిరిగి ఇంటికి వెళ్ళానని అంటాడు. ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ కైరోని అడిగినప్పుడు దానికి కైరో మిస్టర్ మిల్లర్ ఫోన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ టైంలో ఉన్న వాతావరణం వల్ల కొన్ని పనులు జరగాల్సి వచ్చింది, అప్పుడు అవి తప్పు కాదని అన్నారని అంటుంది. అదంతా విన్న ప్రిన్సిపల్ మిల్లర్ని నువ్వు కైరో ఇంటి లోపలికి వెళ్ళావా అని అడుగుతుంది. అప్పుడు అతను నేను ఇంటి లోపలికి వెళ్ళాను కానీ ఆమెని టచ్ కూడా చేయలేదని అంటాడు. ఈ మాట విన్న ప్రిన్సిపల్ నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని అర్థం చేసుకొని ఒక స్టూడెంట్ తో టీచర్ ఈ విధంగా చేసినందుకు మిల్లర్ని జాబ్ లో నుంచి తీసేస్తుంది. ఇక నెక్స్ట్ సీన్ లో మిల్లర్ జాబ్ లో నుంచి తీసేశారన్న నిజాన్ని తన వైఫ్ తో చెప్పుతాడు. దానికి తన వైఫ్ మీ ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందా నిజం చెప్పమని అంటుంది. అందుకు మిల్లర్ అలాంటిది ఏమీ జరగలేదు, కానీ నేను కైరో రాసే బుక్ స్టోరీకి ఓకే చెప్పాను, దాంతో కైరో లేని స్టోరీని రాసి నాకు ఇచ్చింది, తర్వాత అది చదివాక అందులో నన్ను ఊహించుకొని రాసినట్టు ఉంది, అప్పుడు నేను ఆ స్టోరీని ఆపేసేయని కైరోతో అన్నాను. కానీ కైరోకి మాత్రం నా మాటలు నచ్చక ఆ కోపంతోనే లేనిది జరిగినట్టు రాసి నా జాబ్ పోయేలా చేసిందని తన వైఫ్ తో అంటాడు. అదంతా విన్న బెట్రెస్ అయితే కైరో రాసిందంతా అబద్ధమా, ఆమె నిన్ను ఉపయోగించుకొని ఒక బుక్ రాసిందంటావు, ఇది నేను నమ్మను. ఒక స్టూడెంట్ ఒక టీచర్ పై ఈ విధంగా బుక్ రాసినప్పుడు మరి నువ్వెందుకు రాయలేకపోతున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావని మిల్లర్ మీద కోపంతో అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇటువైపు కైరో తను రాసే స్టోరీని పూర్తి చేస్తూ ఉంటుంది. ఆ టైంలోనే విన్ని కైరో దగ్గరికి వెళ్ళి నువ్వు మిల్లర్ని ఏం చేశావు, ఈ విధమైన క్రూరత్వానికి ఎందుకు పాల్పడ్డావు, నువ్వు తప్పు చేశావు కైరో అని అంటుంది. అందుకు కైరో విన్నితోటి అవును నేను తప్పు చేశాను, కానీ ఆ తప్పు వల్ల నేను ఒక రచయితగా మారాను, ఫైనల్ గా నేను రాసే స్టోరీలో ఒక టీచర్ ఒక స్టూడెంట్ ని బుక్ రాయడానికి ప్రేరేపించి రాసిన బుక్ వల్ల ఆ టీచర్ ఇబ్బందులు ఎదుర్కొని చివరికి జాబ్ తో పాటు తన వైఫ్ ని కూడా దూరం చేసుకున్నాడు. కానీ అతను జరిగిన సంఘటనల ద్వారా అనుభవం తెచ్చుకొని నేను కూడా ఒక రచయితనే కదా అని గ్రహిస్తాడు. దాంతో టీచర్ సరికొత్తగా మళ్ళీ స్టోరీ రాయడం మొదలు పెడతాడు. ఇక స్టూడెంట్ అయితే రాసిన స్టోరీని పై చదువులకు ఉపయోగించుకొని ఒక మంచి యూనివర్సిటీలో సీటు సంపాదించుకుంటుంది. మొత్తానికైతే స్టూడెంట్ గడిచిన రోజుల వల్ల అనుభవాన్ని జ్ఞానాన్ని పెంచుకొని మరికొన్ని నవలలు రాయడం మొదలు పెడుతుందని ఈ విధమైన క్లైమాక్స్ తో ఈ స్టోరీని పూర్తి చేసి ఈ విధంగా విన్నీతో అంటుంది. అయితే నిజానికి కైరో రాసింది మొత్తం మిల్లర్ చివరి లైఫ్ లో జరుగుతుంది. ఆమె రాసిన బుక్ వల్లనే అది నిజం అనుకోని మిల్లర్ ని జాబ్ లో నుంచి తీసేస్తారు. దాంతో తన వైఫ్ కూడా మిల్లర్ చెప్పేదేమీ నమ్మకుండా అతన్ని దూరం చేసుకుంటుంది. చివరిగా మిల్లర్ ఇక చేసేది ఏమి లేక అతను దీనిని ఒక మంచి గుణపాఠంలో తీసుకొని మళ్ళీ అతను ఒక రచయితగా స్టోరీని రాయడం మొదలు పెడతాడు. సీన్ కట్ చేస్తే ఒక రోజు మిల్లర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ వద్ద కూర్చొని ఉన్నప్పుడు ఆ సమయంలో కైరో అదే యూనివర్సిటీ వద్దకి వస్తుంది. అప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఒక స్టూడెంట్ రచయిత కావడం కోసం టీచర్ ని ఉపయోగించుకొని అతని లైఫ్ ని చీకటిలో పడేశానని కైరో బాగా ఆలోచించి చివరికి తన తప్పును తెలుసుకొని చాలా బాధపడుతుంది. కానీ మిల్లర్ మాత్రం ఒక టీచర్ గా కైరో చేసినందుకు ఆమెపై ఏమీ పగ పెంచుకోకుండా తన లైఫ్ లో ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయి కైరోని క్షమించినట్టు ఒక నవ్వు నవ్వుతాడు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ మూవీ మీద మీకు కలిగిన ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.